అందరూ ఈ 6 నెలల నుంచి జరుగుతున్నాయన్నీ మనం యూట్యూబ్లో చూసాం. ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం చూసాం. అమ్మవారి కూడా ఇంకా అంశాలు రాలేదని ఆలోచన లోపే ఆమె కూర్చున్నట్టు కాదు, ఆమె అలా ప్రశాంతంగా కూర్చునేటువంటి రోజు కావాలని కోరుకుంటున్నాం. అది మనలో నేను వెళ్తే ఆటోమేటిక్గా జరిగింది. శివస్వాములు, హనుమాన్ స్వాములు, అయ్యప్ప స్వాములు, ఇంకా ఆగామ స్వాములు కూడా అందరూ ఒక దగ్గర కలిసి వేదిక హైదరాబాద్ లో వేదిక అయితే నాకు తెలిసి 365 రోజుల లోపే ఈ కార్యక్రమానికి తెలంగాణలో నాది బతికుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఆవు చేసి ముఖ్యమంత్రి అనేది నేను విన్నా. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ లోపల జాతీయ ప్రాణిగా ప్రకటించకండి, కానీ మన రాష్ట్రంలో ప్రకటించబడితే ఆ పాప పుణ్యాలని పోతాయి. పుణ్యం రావాలంటే ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరగాలి. కాబట్టి నేను ఒక చిన్న శ్లోకం చెప్తాను. అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఎప్పుడో 400 సంవత్సరాల కింద వేమని చెప్పిన పని. లోపల చేయకూడదని చేసే పాపాలను చేసి ఆ చావు కారణమైనటువంటి కొంతమంది శక్తుల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆవు మీకు చేత కాకపోతే బాలకృష్ణ గురుస్వామికి చెప్పండి, లేదా నాలాంటి వారికి, లేదా ఆ గోశాలను మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. వాడికి 5,000 కంపెనీ కంటే మేము 5,000 ఇచ్చేది తీసుకుని దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని సందర్భంగా ఒక వేదిక తయారు చేయాలి హైదరాబాద్ లో. అదొకటి. రెండవది, తిలరసములేక దీపము వెలుగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలముల కింపదు, భక్తి లేకుండా ఈ 14 సంవత్సరాల పిల్లోడు అయ్యాక చెప్పగానే బాలకృష్ణ గురుస్వామితో పోవడం అనేది గొప్ప విషయం. ఒకసారి చక్కగా. ఎందుకంటే బాదరపల్లి లేనివాడు ఒకటి బ్రహ్మచారి, ఒకటి సన్యాసి. కానీ ఇప్పుడు సన్యాసిని స్వాతంత్రం తయారు కావడం వల్ల ఈరోజు ఆవు అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది ఆశ్రమాలు కన్వర్టర్ అయిపోయి 5-6 ఆవు కొనుక్కొని దాని మీద బిజినెస్ నడుస్తుంది. నా ఉద్దేశం అది కాదు. ఎక్కడైతే ఆశ్రమాలు ఉన్నాయి ఇప్పటికైనా మించిది లేదు. కాషాయ వస్త్రధారులు అందరూ ఈ కార్యక్రమానికి ఈయనే రాజయోగి సంసారంలో ఉంటూ ఈ యొక్క ఏష వేసి అయ్యప్ప అందరూ ప్రయత్నం చేశాడు బాలకృష్ణ గురుస్వామి. మరి మొత్తమే జీవితం వేష వేసిన వాళ్ళందరూ సభలు పెట్టుకుని వసూలు చేసుకుని సన్మానం చేసుకుంటారు. అందుకే చెప్తున్నా, ఇవన్నీ నేను మీ ముందు అట్లే కాపాడే బరువు. హిందువులలో ఏమైందంటే సమయంగా వెంటనే బరువు అయిపోతుంది. అన్ని బరువు అయిపోయినాయి. ఆవు బరువు అయిపోయింది, శాలకు బరువు అయిపోయింది, గుడి బరువు అయిపోయింది, అన్ని పార్టీ కూడా బరువు అయిపోయింది. ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, రాబోయే కాలంలో వీరభోగ వసంతరాయలుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వస్తానన్నాడు. అది ఉప్పెన భూకంపాలు సునామీలతో పాటు ఈ ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళను ఒత్తులైతారన్నాడు. మీరు ఏ ఒత్తులు ఉంటారో చూసుకోండి. మీరు అగరబత్తులు ఉంటారా, మోంబత్తులు ఉంటారా, లేకపోతే అసలైనటువంటి కార్యక్రమాలు ఉంటారా ఆలోచన చేసుకోవాలి. మన పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి కేకులు బంద్ చేయండి, పుట్టినరోజులని బంద్ చేయండి. పుట్టినరోజు నాడు సంబంధించినటువంటి 1000 రూపాయలు ఓగిలిపై చేయండి. ఏదో ఒక దాన్ని చూసుకోండి. మీ ఆయుష్ మంచి విషయాలు దాని రోజు ఆగం తీసుకోకండి. మీ బర్త్డే రోజు అదైతే మీ పెళ్లి రోజు కూడా వీలైతే ఈ కార్యక్రమానికి ఎక్కడ కోశాలు తెలుసుకోండి. అన్ని జనసాలకు ఇవ్వకండి. ఆలోచన చేయండి. ఎక్కడ అందరూ పోయి సంవత్సరం నీళ్ళు వస్తే మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేయాలి. అందుకని ఎక్కడెక్కడ చిన్న పెట్టే వాళ్ళని కొంచెం ప్రయత్నం చేయండి. ఇది నా యొక్క సూచన. అలాగే ఈ రోజు డబ్బులకైతే హైదరాబాద్ ఎవరికి కుదరలేదు. నిజంగా కూలి పని చేసుకునేటప్పుడు కూడా 1000 రూపాయలు వస్తుంది. 1000 అంటే నెలకు 30,000. 30,000 15,000 తావుడు పెడితే 15,000 పడిపోవడానికి దాఖలు పెడుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఆదివారం నాడు ఒక్కొక్కడు 800 పెట్టి తెచ్చుకుంటున్నాడు.